టుడే ఇస్ డే 1. సో మేము డిఎంజెడ్ థియేటర్కి అయితే మేము వెళ్తున్నాం, విచ్ ఇస్ సౌత్ కొరియా నార్త్ కొరియా డీమిలిటరైజ్ బార్డర్. అది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అండ్ స్కేరియస్ట్ బార్డర్. లెట్స్ సీ వాట్స్ దేర్. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వెహికల్లో అయితే మేము వెళ్ళబోతున్నాం అండ్ వీఆర్ ఆల్మోస్ట్ అ గ్రూప్ ఆఫ్ 10 పీపుల్. సో ఇది ఆల్మోస్ట్ 12 సీటింగ్ కెపాసిటీ ఉంది వెహికల్కి. సో ఇది మాకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. అండ్ వీ స్టార్టెడ్ అవర్ ట్రిప్ అట్ మార్నింగ్ 6:30. సో ఆల్మోస్ట్ మేము 5 o'clock అయితే లేచి రెడీ అయ్యాం ఎర్లీగా. మేమైతే ఒక ఇంగ్లీష్ స్పీకింగ్ గైడ్ని పెట్టుకున్నాం, బికాస్ మేము ఈ రోజు వెళ్ళబోయే ప్లేస్ ఆల్మోస్ట్ హిస్టరీకి రిలేటెడ్. కొరియన్ వార్స్ ఎలా జరిగాయి, ఎందుకు జరిగాయి, సో ఈ అన్నిటి గురించి మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పి మేమైతే ఒక ఇంగ్లీష్ స్పీకింగ్ గైడ్ని పెట్టుకున్నాం. To understand why the DMZ was formed, we need to understand Korean War history and also international situation surrounding Korean Peninsula. Actually, there were two major wars between Japan and China, and also Japan against Russia in the late 19th and early 20th century. Japan defeated Qing China, at the time Qing dynasty of China, in 1894, and Japan defeated Russia in 1904, and Japan colonized Korean Peninsula in 1910. They colonized Korean Peninsula in 1910. The Japan, they used the Korean Peninsula as a stepping stone to the invade China. Okay, they just used the Korean Peninsula as stepping stone to colonize China, and eventually the Japan invaded China in 1937, including all East Asian countries like Indonesia, Philippines, Myanmar, Thailand, Vietnam, all East Asian countries. And also we need to understand Europe, the situation of in Europe. Nazi Germany invaded Poland the 1st of September 1939. As soon as they invade Poland, UK and France, they declared the war on the Nazi Germany. That is the official outbreak of World War II. Is the other one on Nagasaki. Then Japan surrendered unconditionally on 15th of August 1945. It was Korea's Liberation Day. We independent from Japan. This is Korean Peninsula. సో మనం అయితే ఫస్ట్ స్పాట్ ఇమ్జింగక్ పార్క్ అయితే వచ్చేసాం. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద క్లోజెస్ట్ ప్లేసెస్ టూరిస్ట్ కెన్ విజిట్. అండ్ ఇక్కడ నుంచి మనం నార్త్ కొరియా ల్యాండ్ రియల్ గా చూడొచ్చు. అండ్ ఇక్కడ వీ గెట్ టు సీ ఫ్రీడమ్ బ్రిడ్జ్, కలర్ఫుల్ రిబ్బన్స్, అబ్జర్వేటరీస్. అండ్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ ఇది బిల్డ్ చేశారు. మీరు ఇక్కడ ఏదైతే చూస్తున్నారో సౌత్ కొరియన్ ఆర్మీ ఇంకా నార్త్ కొరియన్ ఆర్మీ ఇట్లా ఫేస్ టు ఫేస్ నించుంటారు. అండ్ వెరీ టెన్స్డ్ ప్లేస్ ఇది అయితే అసలు. ఈవెన్ దో డిఎంజీ ఏరియా చాలా టెన్స్ ఉన్నా ఇక్కడ ఉన్న పార్క్స్ మాత్రం చాలా పీస్ఫుల్ గా ఉంటాయి. డిఎంజీలో ఉన్న ఈ నార్త్ కొరియా ఎక్స్పీరియన్స్ హాల్లో నార్త్ కొరియా లైఫ్ స్టైల్ అసలు ఎలా ఉంటుంది, స్మాల్ గ్లిమ్స్ అయితే మనం చూడొచ్చు. అక్కడ నార్త్ కొరియన్ హౌసెస్ ఎలా ఉంటాయి, క్లాస్ రూమ్స్, కల్చరల్ ఐటమ్స్ రీక్రియేట్ చేసి మనకు రియల్ ఫీల్ ఇస్తారు. అండ్ అక్కడ వీడియోస్ రెస్ట్రిక్టెడ్, సో నేను ఆ వీడియోస్ అయితే నేను తీయలేదు. అండ్ వీడియోస్ అండ్ ఎగ్జిబిట్ చూస్తే మాత్రం నార్త్ కొరియా గురించి క్యూరియాసిటీ ఇంకా పెరిగిపోతుంది. ఇలాంటి లైఫ్ ఒకటి చూసాక మనం చాలా అంటే చాలా బెటర్ లైఫ్ లీడ్ చేస్తున్నామని నాకైతే అనిపించింది. అండ్ నార్త్ కొరియా పీపుల్ డైలీ లైఫ్ లో ఎంత డిఫరెంట్ గా ఉంటుందో ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సౌత్ కొరియాలో ఫన్ మాత్రమే కాదు, ఇక్కడ బార్డర్ మధ్య ఉన్న ఎమోషన్స్, కొరియన్ హిస్టరీ, వార్ స్ట్రగుల్స్ మనకు అర్థమయ్యేలా చెప్పడానికి ఈ ప్లేస్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. నా వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నేను ఇంకా ఇలాంటి వీడియోస్ నేను చేయగలుగుతా. ఈ మెమోరియల్ కొరియన్ వార్ లో జరిగిన పెయిన్ అండ్ సెపరేషన్ ని రిమెంబర్ చేయడానికి కన్స్ట్రక్ట్ చేశారు. డిఎంజీ దగ్గర ఉన్న ఈ ప్లేస్ పీస్ అండ్ రీయూనిఫికేషన్ హోప్ ని సింబలైజ్ గా చేస్తుంది. అండ్ మాన్యుమెంట్ చాలా కామ్ గా ఎమోషనల్ వైబ్ ఇస్తుంది. హిస్టరీ ఫీల్ అవ్వాలంటే డెఫినెట్లీ విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. అండ్ ఈ వార్ మెమోరియల్
మెమోరియల్ వెనకాల మీరు చూస్తుంటే మీకు ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది. ఆ బ్రిడ్జ్ పేరు అయితే ఫ్రీడమ్ బ్రిడ్జ్ అని అంటారు. అండ్ ఈ బ్రిడ్జ్ ఫ్రీడమ్ కి సింబలైజ్ చేస్తుంది. కానీ దాని వెనకాల ఎమోషనల్ స్టోరీ చాలా అంటే చాలా ఉంది. కొరియన్ వార్ తర్వాత బిజినెస్ ఈ సౌత్ కొరియాకి రిటర్న్ అవ్వాలని ఈ బ్రిడ్జ్ ని యూజ్ చేశారు. చాలా ఫ్యామిలీస్ వార్ వల్ల సపరేట్ అయిపోయారు. ఇంకా లైఫ్ లో మళ్ళీ కలవలేకపోయారు. కొంతమంది సౌత్ లో మిగిలిపోతే కొంతమంది నార్త్ కొరియాలో ఉండిపోయారు. ఈ బ్రిడ్జ్ దగ్గర పీపుల్ రిబ్బన్స్ అండ్ విషెస్ టై చేస్తారు యాజ్ అ హోప్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని ఎప్పటికన్నా కలుసుకుంటారని. బ్రిడ్జ్ ఒరిజినల్ గా ట్రైన్ రూట్ లో పార్ట్ గా ఉండేది. బట్ వార్ తర్వాత డామేజ్డ్ హిస్టరీ సింబల్ లాగా మిగిలిపోయింది. ఈ బ్రిడ్జ్ ఇప్పుడు పీస్ అండ్ హోప్ కి పవర్ఫుల్ సింబల్ గా కన్సిడర్ చేస్తారు. అండ్ డిఎంసీ విజిట్ చేసినప్పుడు ఇక్కడ నార్త్ కొరియా సౌత్ కొరియా టెన్షన్ ఎంత సీరియస్ మీకే డైరెక్ట్ గా అర్థమవుతుంది. ఇక్కడ అట్మాస్ఫియర్ చాలా సైలెంట్ గా ఎమోషనల్ గా ఉంటుంది. హిస్టరీని మీరు డైరెక్ట్ గా ఫీల్ అవుతారు. ఇన్ కేస్ ఈ ప్లేస్ విజిట్ చేస్తే మాత్రం ఎక్కువ నవ్వడం అలాంటివి మాత్రం చేయొద్దు. ఎందుకంటే కొరియన్ వాళ్ళు ఇక్కడికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని గుర్తు చేసుకోవడానికి వస్తారు, బాధపడుతూ వస్తారు. సో మీరు ఇక్కడ మాత్రం ఎక్కువగా నవ్వడం అలాంటివి ఏం చేయొద్దు. సో నెక్స్ట్ అయితే ఇక్కడ మనం ఒక డ్యామేజ్ స్టీమ్ లోకోమోటివ్ ట్రైన్ అయితే మనం చూడగలుగుతున్నాం. ఈ ట్రైన్ కొరియన్ వార్ టైంలో బాంబ్ అటాక్స్ వల్ల కంప్లీట్ గా డ్యామేజ్ అయిపోయింది. బుల్లెట్ హోల్స్ ఇప్పటికీ విజిబుల్ గా ఉన్నాయి. ఇది వన్స్ నార్త్ కొరియా అండ్ సౌత్ కొరియా మధ్య ట్రావెల్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కోసం యూజ్ చేశారు. కానీ కొరియన్ వార్ తర్వాత చాలా డ్యామేజ్ అయిపోయింది. ఈ ట్రైన్ ని చూసాక వార్ ఎంత డేంజరస్ గా ఉండేదో మీకు అయితే అర్థమవుతుంది. ఇప్పుడైతే మనం ఒక పీస్ బెల్ దగ్గరికి వెళ్తున్నాం. అండ్ విజిటర్స్ ఈ బెల్ ని రింగ్ చేస్తారు యాజ్ ఎ ప్రేయర్ ఫర్ రీయూనిఫికేషన్ అండ్ పీస్ఫుల్ ఫ్యూచర్. కొరియన్ వార్ వల్ల సెపరేట్ అయిన ఫ్యామిలీస్ పెయిన్ అండ్ ఎమోషన్స్ ని ఈ బెల్ రిప్రజెంట్ చేస్తుంది. బెల్ సరౌండింగ్స్ చాలా కామ్ గా అండ్ ఎమోషనల్ గా ఉంటాయి. అండ్ డిఎంసీ ట్రిప్ లో మీనింగ్ఫుల్ స్పాట్ ఏమైనా ఉంది అంటే ఇదే. పీస్ బెల్ రిమైండ్ చేస్తుంది దట్ ఈవెన్ ఆఫ్టర్ వార్ అండ్ డివిజన్ పీపుల్ స్టిల్ విష్ ఫర్ యూనిటీ అండ్ హార్మోనీ. సో ఇక్కడ మీకు వైట్ రైల్వే బ్రిడ్జ్ అయితే మీకు ఇక్కడ నుంచి కనిపిస్తుంది. అండ్ ఈ బ్రిడ్జ్ 1920s లో చైనా, యూరప్, నార్త్ కొరియా, సౌత్ కొరియా ఈ అన్నిటికీ కనెక్ట్ అయి ఉండేది. కానీ వార్ తర్వాత ఇది బాగా డ్యామేజ్ అయిపోయి ఆ ట్రైన్ రూటే స్టాప్ చేసేసారు. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ ని చూసి కొరియన్స్ అయితే మళ్ళీ నార్త్ కొరియా సౌత్ కొరియా కలవాలి అని ఆశపడతారు. ఐ రియలీ హోప్ వాళ్ళ ప్రేయర్స్ నిజం అవ్వాలి. సో ఇప్పటి వరకు మనం ఇమ్జింగక్ పార్క్ లో మనం ఫ్రీడమ్ బ్రిడ్జ్, మెమోరియల్, ట్రైన్స్ ఇవైతే మనం ఎక్స్ప్లోర్ చేసాం. డిఎంసీ లో ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్స్ ఇంకా 2 ఉన్నాయి. ఇన్ఫిల్ట్రేషన్ టనల్ అండ్ డోరా అబ్జర్వేటరీ డెక్. ఈ ప్లేస్ ని చూస్తే విడిపోయిన సౌత్ కొరియాని నార్త్ కొరియాని మళ్ళీ కలపడానికి ట్రై చేస్తున్నట్టే ఉంటది అసలు. సో డిఎంసీ లో ఉన్న ఇన్ఫిల్ట్రేషన్ టనల్ ని నార్త్ కొరియా సీక్రెట్లీ సౌత్ కొరియాలోకి ఎంటర్ అవ్వడానికి బిల్డ్ చేశారని బిలీవ్ చేస్తారు. అండ్ ఈ టనల్ అండర్ గ్రౌండ్ లో హిడెన్ గా ఉండడం వల్ల డిస్కవర్ అయ్యాక వరల్డ్ మొత్తం చాలా షాక్ అయింది. టనల్ చాలా నారోగా డీప్ గా ఉంటుంది. అండ్ విజిటర్స్ డైరెక్ట్ గా కింద వాక్ చేస్తూ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ ఫోన్స్ ఆర్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. వార్ టెన్షన్ ఎంత సీరియస్ గా ఉందో ఈ టనల్ చూస్తే క్లియర్ గా అర్థమైపోతుంది. సౌత్ కొరియా సోల్జర్స్ సస్పిషియస్ యాక్టివిటీ డిటెక్ట్ చేసి ఈ టనల్ ని డిస్కవర్ చేశారు. అండ్ గైడ్స్ టనల్ హిస్టరీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఎక్స్పీరియన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ ఇంటెన్స్ గా ఉండబోతుంది. టనల్ లోపల వాక్ చేస్తే హెల్మెట్ కంపల్సరీ ఉండాలి. రాడ్స్ ఇంకా రాక్స్ మీ హెడ్ కి తగులుతానే ఉంటాయి. సో హెల్మెట్ కంపల్సరీగా పెట్టుకోండి. ఇప్పుడు ఈ ప్లేస్ వార్ హిస్టరీ రిమైండర్ లాగా ప్రిజర్వ్ చేసి టూరిస్ట్ కి ఓపెన్ చేశారు. డిఎంసీ ట్రిప్ లో ఇన్ఫిల్ట్రేషన్ టనల్ ఎక్స్పీరియన్స్ చాలా థ్రిల్లింగ్ గా, ఎమోషనల్ గా అండ్ ఐ క్యాచింగ్ గా ఉంటది. అండ్ నెక్స్ట్ వీఆర్ హెడింగ్ టు డోరా అబ్జర్వేటరీ డెక్ వేర్ వీ కెన్ యాక్చువల్లీ సీ నార్త్ కొరియా. సో మీకు అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, ఆ వైట్ ఫ్లాగ్ అయితే సౌత్ కొరియా. అండ్ మీకు కొంచెం దూరంలో నార్త్ కొరియన్ ఫ్లాగ్ ఉంది. అక్కడ దూరంలో బిల్డింగ్స్ తప్ప ఏం లేవు. బైనాక్యులర్స్ తో మేమైతే చాలా క్లియర్ గా చూసాం నార్త్ కొరియన్ ల్యాండ్ ని. ప్రపంచంతో సంబంధం లేని నార్త్ కొరియాని చూడడం మాకు చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. సో ఈ రోజు మన టూర్ లో లాస్ట్ స్టాప్ సస్పెన్షన్ బ్రిడ్జ్. డిఎంసీ దగ్గర ఉన్న ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్ నేచర్ అండ్ హిస్టరీ రెండింటిని మిక్స్ చేసిన బ్యూటిఫుల్ స్పాట్. అండ్ ఈ బ్రిడ్జ్ చూడడానికి అయితే మేము ఆల్మోస్ట్ ఒక కొండెక్కాల్సి వచ్చింది. 200 స్టెప్స్ ఉన్నాయి. సౌత్ కొరియాలో ఏ ప్లేస్ కి వెళ్ళాలన్నా కనీసం డైలీకి ఒక 10,000 to 20,000 స్టెప్స్ అయితే ఎక్కాలి. ఒక కంఫర్టబుల్ షూస్ ఉంటే చాలా అంటే చాలా బెటర్ అసలు. అండ్ ఇక్కడ సస్పెన్షన్ బ్రిడ్జ్ తో పాటు ఇక్కడ బంకర్స్ కూడా ఉన్నాయి. ఇన్ కేస్ ఎమర్జెన్సీ వార్స్ గానీ ఇట్లాంటి ఏమైనా వస్తే ఈ సేఫ్ ప్లేసెస్ లో అయితే దాక్కోవచ్చు. అండ్ ఈ లెగ్ వర్కౌట్ చేసి అయితే నాకు ఆల్మోస్ట్ ఓపికనే అయిపోయింది. అండ్ దిస్ ఇస్ ద బంకర్. అండ్ లోపల కూడా చాలా చిన్న స్పేస్ ఉంది. అండ్ మొత్తం గ్రీనరీ చెట్ల మధ్యలో పెట్టారు ఈ బంకర్ అయితే. మీరు ఒకసారి లోపల చూడొచ్చు. సస్పెన్షన్ బ్రిడ్జ్ దగ్గర ఉన్న ఈ బంకర్స్ కొరియన్ వార్ టైమ్ లో సోల్జర్స్ ప్రొటెక్షన్ అండ్ మానిటరింగ్ కోసం యూజ్ చేసేవాళ్ళు. ఈ బంకర్స్ నుండి బోర్డర్ ఏరియాస్ అబ్జర్వ్ చేస్తూ ఎనిమీ మూవ్మెంట్స్ ని వాచ్ చేసేవాళ్ళు. చిన్నగా కనిపించిన వార్ టైమ్ లో ఈ బంకర్స్ చాలా ఇంపార్టెంట్ డిఫెన్స్ పాయింట్స్. ఇప్పుడు టూరిస్ట్ ఈ బంకర్స్ చూసి డిఎంసీ మిలిటరీ టెన్షన్ ఎలా ఉండేదో ఇమాజిన్ చేస్తారు. నేచర్ మధ్యలో ఉన్న ఈ బంకర్స్ వార్ హిస్టరీ అండ్ పీస్ కాంట్రాస్ట్ ని స్ట్రాంగ్ గా చూపిస్తాయి. అండ్ ఏ మాట కామాట ఇక్కడ నేచర్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మనమైతే ఆల్మోస్ట్ మనం డిఎంసీ దగ్గర ఉన్న సస్పెన్షన్ బ్రిడ్జ్ కి అయితే మనం వచ్చేసాం. సో ఇక్కడ ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్ నేచర్ ని అండ్ హిస్టరీని రెండు మిక్స్ చేసిన బ్యూటిఫుల్ స్పాట్. బ్రిడ్జ్ మీద వాక్ చేస్తే మౌంటైన్స్, రివర్ వ్యూస్ చాలా అమేజింగ్ గా కనిపిస్తాయి. అండ్ ఆ వ్యూస్ అయితే నిజంగా ఎంత బాగున్నాయంటే అసలు మాటల్లో చెప్పలేను. అండ్ గ్లాస్ సస్పెన్షన్ బ్రిడ్జ్
కొంచెం షేక్ అవ్వడం వల్ల థ్రిల్లింగ్ ఫీలింగ్ వస్తుంది. అండ్ ఈ ప్లేస్ లో ఫోటో లవర్స్ కి పర్ఫెక్ట్ స్పాట్. ఎవ్రీ యాంగిల్ ఆస్థెటిక్ గా ఉంటది. వార్ హిస్టరీ ఉన్న ఏరియాలో కూడా నేచర్ ఇంత పీస్ఫుల్ గా ఉందో ఈ బ్రిడ్జ్ చూపిస్తుంది. ఫస్ట్ టైం వాక్ చేస్తే కొంచెం ఫియర్ ఉంది అండ్ ఎక్సైట్మెంట్ కూడా ఉన్నాయి, రెండు కలిసి ఉన్నాయి ఆ ఫీలింగ్స్ అయితే. అండ్ బ్రిడ్జ్ సరౌండింగ్స్ లో ఒక బుద్ధా స్టాట్యూ అండ్ వాటర్ ఫాల్ కూడా ఉన్నది. వర్డ్స్ లో ఎక్స్ప్రెస్ చేయలేనంత బాగుంది ప్లేస్ అయితే. వైబ్ కూడా చాలా పీస్ఫుల్ గా ఉంది. టూరిస్ట్ స్లోగా వాక్ చేస్తూ వ్యూస్ ఎంజాయ్ చేస్తారు ఇక్కడికైతే వచ్చి. అండ్ డిఎంజీ బ్యూటీని ఎక్స్పీరియన్స్ చేస్తారు. సన్సెట్ టైమ్ లో బ్రిడ్జ్ ఇంకా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. అండ్ గోల్డెన్ స్కై వ్యూస్ మాటలో చెప్పాల్సిన అవసరం లేదు. డిఎంజీ ట్రిప్ లో హిస్టరీ మాత్రమే కాదు, అడ్వెంచర్, సీనిక్ బ్యూటీ కూడా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఈ బ్రిడ్జ్ ప్రూవ్ చేస్తుంది అది. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి, కమెంట్ చేయండి, సో దట్ నేను ఇంకా బెటర్ వీడియోస్ నేను చేయగలుగుతా. కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.